సిగరెట్లు కాలుస్తావు, మందు కొడతావు. అయినా గూడా చికెను, మటను ముట్టుకోవు. ఎందుకురా? అని నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతుంటారండి. దాని గురించి మాట్లాడదాం. నమస్కారం. వెల్కమ్ టు డిఆర్ ట్రెక్ డీప్ డిస్కషన్స్. సో, ఈరోజు మనం శాకాహారులు అనగా వెజిటేరియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అవునండి. నేను ఇంతకుముందు కొన్ని ఏళ్ల క్రిందటి వరకు సిగరెట్లు కొట్టేవాడిని, మందు తాగేవాడిని. అయినా గూడా ఎప్పుడు చికెన్‌ని ఆర్ నాన్ వెజ్‌ని ముట్టుకోలేదు. ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ టైమ్స్. సో, వాటి గురించి తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ జస్ట్ వాంట్ టు స్కోప్ ఇట్ డౌన్ టు దిస్ రైట్ నౌ. సో, నా ఫ్రెండ్స్ ఎప్పుడు అలా అడుగుతున్నప్పుడు నాకనిపిచ్చేది. ఎవడ్రా మీకసలు నేర్పించింది చదువు, సంస్కారాలు? సిగరెట్లు, మందు వల్ల నేను త్వరగా చచ్చిపోయే ప్రాబబిలిటీ పెరుగుతుంది. అదే నేను నాన్ వెజ్ తినడం స్టార్ట్ జేస్తే, నా వల్ల ఇంకా చాలా మూగ ప్రాణులు వాటి లైవ్స్‌ని కోల్పోతాయి. ఇందులో ఏది పెద్దది? ఆ మాత్రం చికెన్ తిన్న బుర్రలకి తట్టదా? సో, ఇప్పుడు సప్త సాగరాలు దాటి ఇంత దూరం వచ్చి నిష్టగా ఉంటున్నాము అంటే దట్స్ నాట్ అవర్ వీక్‌నెస్ అండి. ఇట్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్. దట్ ఈస్ వాట్ డిఫైన్స్ అస్. మేమేంటి అంటే అది మా మైండ్‌సెట్. మనం బతకటానికి వేరే ప్రాణిని చంపి బతికేంత నీచ మనస్కులం కాదు అన్న కోర్ ఫ్యాక్ట్ మా అందరికీ తెలుసండి. సో, ఏంటంటే ఈ మధ్య ఫుడ్ మంచిది దొరకకో లేదా ఫాస్ట్‌గా బల్కప్ అవుదామనో వేరు వేరు రీజన్స్ వల్ల చాలామంది వెజిటేరియన్స్ కాస్త నాన్ వెజిటేరియన్స్ అవుతున్నారు. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఇస్ దిస్ పియర్ ప్రెషర్. పప్పు తింటే పప్పుగాడు, చికెన్ తింటే ఓ బలవంతుడు. ఏంటది? వి జస్ట్ టూ హైజీనిక్ బ్రో. అది చెప్తే మీరు ఫీల్ అవుతారేమో అని చెప్పకుండా ఆగటం వల్ల మాకేం యూజ్ అవ్వట్లేదు. కానీ మీలో కొంతమంది మారినా కూడా, వారానికి ఒక్కసారి మారినా కూడా, మనందరం కలిసి చాలామంది మూగ ప్రాణుల జీవితాల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇక మన నెక్స్ట్ జనరేషన్స్‌కి మనం ఏం పాస్ డౌన్ చేయాలి అంటే, వాళ్ళకి కంప్లీట్ పిక్చర్ చూపించాలండి. ఒక కోడిని లేదా మేకని పుట్టిన దగ్గర నుంచి చంపే వరకు ఎలా పెంచి చంపుతూ ఉంటారో, దాన్ని మన ప్లేట్ దగ్గరికి ఎలా తీసుకొస్తారో, అప్ మొత్తం ప్రాసెస్ చూపించి, అప్పుడు వాళ్ళని డిసైడ్ చేసుకోనివ్వాలి. ఇఫ్ దే వాంట్ టు బి ఎ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ అని. అప్పుడు గూడా ఇక అంత దరిద్రం చూసాక కూడా నేను తింటాను అన్నాడు అంటే, ఇంక వాడినెవరు మార్చలేరు. సో, దట్ ఈస్ హౌ ఇట్ నీడ్స్ టు బి డన్. ఇంకెప్పుడు మీకు తెలిసిన వెజిటేరియన్స్‌ని ఇలా తక్కువ మాట్లాడి హర్ట్ చేయకండి. ఎందుకంటే మేము హర్ట్ చేయడం స్టార్ట్ జేస్తే మాకు హర్ట్ జేయాలనిపిచ్చదు. సో, తర్వాత వీడియోల కోసం వెయిట్ జేస్తూ ఉండండి. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్.